అప్పుడు వక్రీభవన కాంతి కిరణం రిఫ్రాక్టెడ్ ఇలా లంబం మీదకి వచ్చేస్తుంది. అప్పుడు R = 90 degrees అవుతుంది. ఇది పతన కోణం. కాంతి సాంద్రతానికి నుంచి విలయానకానికి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణం 90 డిగ్రీలప్పుడు ఆ పతన కోణాన్ని మనం యాంగిల్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ అంటాం, సందిగ్ధ కోణము అంటాం. కాబట్టి కాంతి సాంద్రత యానకం నుండి విలయానకానికి ప్రయాణించేటప్పుడు ఏ పతన కోణానికి వక్రీభవన కోణము 90 డిగ్రీలు అవుతుందో ఆ పతన కోణాన్ని మనం సందిగ్ధ కోణం అంటాం. For which angle of incidence the angle of refraction is 90, then the angle of incidence is called critical angle. When light travels from denser medium to rarer medium, denser medium to rarer medium, for which angle of incidence the angle of refraction is 90, then the angle of incidence is called critical angle. It is represented by the letter C. It is represented by letter C. కాంతి సాంద్రతానకం నుంచి విలయానకానికి ప్రయాణించేటప్పుడు మాత్రమే ఈ సిచ్యువేషన్ పాసిబిలిటీ అవుతుంది. విలయానకం నుంచి సాంద్రతానకానికి వచ్చేప్పుడు సందిగ్ధ కోణం అనేది ఏర్పడదు. Critical angle does not form when the light travels from rarer medium to denser medium. It is only possible when light travels from denser to rarer only. కాంతి సాంద్రతానకం నుంచి విలయానకానికి ప్రయాణించేటప్పుడు మాత్రమే సందిగ్ధ కోణం అనేది ఏర్పడుతుంది. విలయానకం నుంచి సాంద్రతానకానికి ప్రయాణించేటప్పుడు సందిగ్ధ కోణం అనేది ఏర్పడదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామినేషన్స్ కూడా ఈ బిట్ అడగడం జరిగింది కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణానికి సమీకరణం ఏందో చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే N1 sin I = N2 sin R. ఇది స్నెల్ నియమం, డిస్కౌంట్ సెల్స్ లా. N1 = N, I = C, so sin C. N2 = 1 sin R, sin 90 degrees. అప్పుడు N sin C = 1 అవుతుంది. sin C = 1/n అవుతుంది. C = sin inverse 1/n. This is the formula for critical angle. ఈ విధంగా మనం సందిగ్ధ కోణానికి సమీకరణాన్ని రాబట్టచ్చు. This is the derivation part to obtain the formula for critical angle. So C = sin inverse 1/n. Sin C = 1/n. 1/n means 1/n2. Here 2 is a water, 1 is air. So N21 means the refractive index of the water with respect to air. With respect to air. రెండు విలయానకము నీరైతుంది, ఒకటి గాలి అవుతుంది. N21 అంటే నీటి యొక్క సాపేక్ష వక్రీభవన గుణకము గాలి పరంగా. N21 ఏం రాయొచ్చు? 1/N2/N1 రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? N1/N2 అవుతుంది. N1/N2 అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్స్. N1/N2ని కాంతి ఒడుల పరంగా మనం రీరైట్ చేసినట్లయితే B2/B1 అవుతుంది. కాంతి ఒడిలిచ్చి రెండు యానకాల యొక్క కాంతి ఒడిలిచ్చి సందిగ్ధ కోణాన్ని కనుక్కోమంటే ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు λ2/λ1. రిఫ్రాక్టివ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి క్రిటికల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అంటే 1/n. అలా కాకుండా బోత్ మీడియా రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇచ్చి రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలు ఇచ్చి సందిగ్ధ కోణాలు లెక్కించమంటే N1/N2 ఫార్ములా ప్రకారం చేస్తాం. అలా కాకుండా రెండు యానకాలలో కాంతి ఒడులు ఇచ్చి స్పీడ్ ఆఫ్ లైట్స్
ఆర్ ద గివెన్ ఫ్యాక్టర్స్ అయితే, స్పీడ్ ఆఫ్ ద రైట్స్ ఆర్ గివెన్ ఫ్యాక్టర్స్ అయితే అప్పుడు V2/V1 అవుతుంది. అలా కాకుండా బోత్ మీడియంస్ లో రెండు యానకాలలో కాంతి యొక్క తరంగదైర్ఘ్యాలు ఇచ్చి వేవ్లెన్స్ ఇచ్చి క్రిటికల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అంటే λ2/λ1 అవుతుంది. మన 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో ఈ ఫార్ములా వరకే పరిమితం అవుతాం. sin c = 1/n. n ఇచ్చి n ఈజ్ ద గివెన్ ఫ్యాక్టర్, c ఈజ్ ద ఫైండింగ్ ఫ్యాక్టర్. n ఇచ్చి c కనుక్కోమంటాడు, లేదా సంధిత కోణం ఇచ్చి ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం కనుక్కోమంటాడు. అలా కాకుండా ముందు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏపీఆర్జేసీ కానీ, పాలిటెక్నిక్ కానీ, ట్రిపుల్ ఎగ్జామ్స్, ఇంతకుముందు అయితే ట్రిపుల్ ఎగ్జామ్స్ లేవు, ఇప్పుడు కొత్తగా ఈ కరోనా నేపథ్యంలో పెట్టారు కాబట్టి అలాంటిది మనకి ఇచ్చినట్లయితే ఈ ఫార్ములా ప్రకారం మనం చేయొచ్చు. మళ్ళీ ఒకసారి మళ్ళీ n = sin c ఉంది కదా, అది ఒకసారి అంటే చెప్పండి. రాబట్టడమా? రావటం అదే సార్. ఓకే, లిజన్ ఆల్ ఆఫ్ యూ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నేను చెప్పాను, ఈరోజు రివిజన్ చేస్తున్నా, మళ్ళా ఇంకోసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం ఈ జత యానకానికి ఒక యానకంలో వక్రీభవన గుణకము, ఆ యానకంలో కోణం యొక్క సైన్ విలువ, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం అండ్ సైన్ యాంగిల్ ఆఫ్ దట్ మీడియం, ద ప్రోడక్ట్ ఈస్ కాన్స్టెంట్. ఒక యానకంలో వక్రీభవన గుణకము, ఆ యానకంలో కోణం యొక్క సైన్ విలువ ఒక స్థిరాంకం. ఈ జత యానకాలు దీన్ని తీసుకున్నాం అనుకోండి, వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వక్రీభవన గుణకం n1 sin i దట్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది, వక్రీభవన గుణకం n2 నీరు కాబట్టి నీరు అనుకున్నాం, రేర్ మీడియం n2. ఇక్కడ యాంగిల్ ఏంటి, sin r. ఇప్పుడు సూత్రం చెప్పింది ఈ సందర్భానికి, ఈ సూత్రాన్ని ఈ సంఘటనకి, ఈ సిచ్యువేషన్ కి అప్లై చేద్దాం. అప్లై చేస్తే n1 ఏమవుతుంది, n అవుతుంది, అంతే కదా. n1 = n అనుకున్నాం, n1 = n. sin i, here the angle of incidence is equal to critical angle. ఇక్కడ పతన కోణం అనేది సంధిత కోణానికి సమానం. ఈ సందర్భానికి దీన్ని చూడబాకండి, ఈ సందర్భం చూడు, i = c అవుతుంది. అప్పుడు sin c. n2 ఈ యానకానికి వద్దాం, 1, నీటి యొక్క వక్రీభవన గుణకం 1 కాబట్టి the refractive index of the water = 1. That's why n2 = 1. Sin r means here r = 90 degrees. ఇది 90 డిగ్రీలు అయితేనే ఈ సంధిత కోణం అవుతుంది. If the angle of refraction is 90, then only the angle of incidence is called critical angle. That is sin 90 అవుతుంది. n sin c = 1. sin 90 అంటే 1 అవుతుంది. అంటే ఆల్రెడీ ట్రికోణమితి విలువలు మీకు తెలిసి ఉండాలి, 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో లాస్ట్గా వస్తుంది. అయినా ఒక సింపుల్గా ఈ విలువలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మీకు చెప్తాను, వినండి. 0 నుంచి 4 వరకు అంకెలు వేయచ్చుగా, 1వ క్లాస్ కూడా వేస్తాడు, దట్ ఈజీ. ప్రతిదానికి /4 చేయండి, ప్రతిదానికి /4 చేయండి, అది కూడా ఈజీయే కదా. దానికి రూట్ కట్టండి, 0/4 0, root of 1/4 1/2, 2 also 2 2s, 1/√2, root 3/2, 4/4 1, root 1 అంటే 1. ఇవి సైన్ వాల్యూస్. sin 0 కి 0, sin 30 కి 1/2, sin 45 కి 1/√2, sin 60 కి root 3/2, sin 90 కి 1 degree. అందుకని sin 90 1 అని రాస్తాను. వీటిని రివర్స్ చేసాం అనుకోండి, ఇటు నుంచి ఇటుకు రాశారు అనుకోండి, కాస్ వస్తుంది. సైన్ బై కాస్ చేసాం అనుకోండి, ట్యాన్ వస్తుంది. ట్యాన్ రివర్స్ చేశారు అనుకోండి, కాట్ వస్తుంది. 1/sin చేస్తే
కొసికెంట్ వస్తుంది. కొసికెంట్ రివర్స్ చేస్తే సీకెంట్ వాల్యూలు వస్తాయి. అవి మ్యాథమెటిక్స్ లో ట్రినామిటీ చాప్టర్ లో మీకు బాగా నేర్చుకుంటారు. కాంతిలో ముందే విలువలన్నీ వస్తాయి కాబట్టి మీకు సింపుల్ గా ఇలా చెప్పడం అనేది జరిగింది. 0 to 4 రాసుకుంటారు, బై 4 రాసుకుంటారు, దానికి రూట్ వాల్యూ పెడతారు. ఆ వచ్చే విలువలే sin 0, sin 30, sin 45, sin 60, sin 90. సో ఇక్కడ sin 90 కావాలి. sin 90 ఎంత? 1. కాబట్టి 1 వచ్చింది. అప్పుడు ఏమైంది? n = sin c = 1. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దేని ఫార్ములా రాబట్టాలి? క్రిటికల్ యాంగిల్. దెన్ sin c ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ పెంచబడేది పోతే డివిజన్ అవుతుంది, భాగారించబడుతుంది. sin c = 1/n. c = sin ఇన్వర్స్ 1/n. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ క్రిటికల్ యాంగిల్. సన్నిధి కోణం కనుక్కోవడానికి ఇదే సూత్రం. ఓకేనా? 10th క్లాస్ వరకు మనం ఎంతవరకు నేర్చుకుంటాం. అలా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎవరో వాట్ ఈస్ మీన్ బై క్రిటికల్ యాంగిల్ అని అడుగుతున్నారు. డైలీ క్లాస్ ఫాలోఅప్ కావాలండి. ఏ పతన కోణానికి వక్రీభవన కోణం 90 అవుతుందో ఆ పతన కోణాన్ని సన్నిధి కోణం అంటాం. When the light travels from denser medium to rarer medium, for which angle of incidence the angle of refraction is 90 degrees, then the angle of incidence is called critical angle. కాంతి సాంద్రత యానకం నుంచి విరళయానకానికి ప్రయాణించేటప్పుడు ఏ పతన కోణానికి సంధిత కోణము 90 డిగ్రీలు అవుతుందో, ఏ పతన కోణానికి వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుందో ఆ పతన కోణాన్ని సంధిత కోణం అంటాం. When the light travels from denser medium to rarer medium, for which angle of incidence the angle of refraction is 90, then the angle of incidence is called critical angle. This is a derivation for critical angle. So sin c = 1/n. దీన్ని ఎలా రాయొచ్చు? 1/n/1 అని రాయొచ్చు. 1/n/1 means it is a relative refractive index. సాపేక్ష వక్రీభవన గుణకం. The refractive index of the second media with respect to first medium. రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము మొదటి యానకంతో పోల్చుకున్నప్పుడు. ఇక్కడ నీరు కనుక్కుంటున్నాము. నీటి యొక్క వక్రీభవన గుణకం, సాపేక్ష వక్రీభవన గుణకం. దేని పరంగా? ఎయిర్ పరంగా, గాలి పరంగా. సో n21 అంటే 1/n2/n1 రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ అవుతుంది రివర్స్ అయితే n1/n2 అవుతుంది. అంటే n వాల్యూ ఈజ్ అ గివెన్ ఫ్యాక్టర్, దాని ఫైండింగ్ ఫ్యాక్టర్ c అనుకోండి. n విలువ ఇచ్చి c కనుక్కోమని అనుకోండి. sin c = 1/n, c = sin ఇన్వర్స్ 1/n. డైరెక్ట్ గా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినట్లయితే పరమ వక్రీభవన గుణకం ఇచ్చి సంధిత కోణం కనుక్కోండి అంటే ఈ సూత్రాన్ని వాడతాం. అలా కాకుండా ఆ రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలు ఇచ్చి అప్పుడు సంధిత కోణాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని అనుకోండి. గివెన్ ఫ్యాక్టర్స్ ఆర్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ బోత్ మీడియమ్స్. దెన్ ఫైండ్ ద క్రిటికల్ యాంగిల్ అని అనుకోండి. అప్పుడు sin c = ఏమవుతుందంటే n1/n2 అవుతుంది. n1/n2 అవుతుంది. మీకు స్టార్టింగ్ క్లాస్ లో చెప్పుకున్నా n is proportional to 1/bn. వక్రీభవన గుణకము వడికి విలోమానుపాతంలో ఉంటుంది. The refractive index of the medium is inversely proportional to the speed of light in that medium. n is proportional to 1/b. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. సో n is proportional 1/b. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? n1/n2 అంటే n1 అంటే c/v1 రాయొచ్చు, n2 అంటే c/v2 రాయొచ్చు. cc క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది?
v2/v1 అవుతుంది. అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్పీడ్ ఆఫ్ లైట్స్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా బోత్ మీడియంస్ లో రెండు యానకాల్లో లైట్ వేవ్ లెన్స్ ఇచ్చాడు అనుకోండి, కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్రిటికల్ యాంగిల్? ఏమవుతుంది? λ2/λ1 అవుతుంది. λ2/λ1, λ2/λ1. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రావడానికి అవకాశం ఉంటుంది. చాలా సార్లు ఇచ్చున్నాడు కూడా. ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ లో ఎక్కువగా వీటి మీదే మీకు ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంటుంది. అయితే మన అకాడమిక్ వరకు 10th క్లాస్ వరకు ఈ ఫార్ములాని బాగా నేర్చుకుంటే n ఇస్తే సి ఫైండ్ అవుట్ చేయొచ్చు, సి ఇస్తే n ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రిటికల్ యాంగిల్. ఇది సంధిత కోణాన్ని కనుగొనబడేటువంటి విధానం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా గమనించండి. ఈ సంధిత కోణం కంటే ఎక్కువ కోణంతో కాంతిపత్రమైంది, ఇంకా లంబానికి దూరంగా పోవాలిగా. లంబానికి దూరంగా పోవడం అంటే తిరిగి మొదటి యానకంలోకి రావడం, తిరిగి మొదటి యానకంలోకే రావడం. ఓకేనా? మీరు గమనించండి, 9th క్లాస్లో కానీ 8th క్లాస్లో కానీ కాంతి పరావర్తనం నేర్చుకుంటారు, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నేర్చుకుంటారు. ఏంటి కాంతి పరావర్తనం అంటే? వాట్ ఈస్ మీన్ బై రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? ఏదైనా తలంపై కాంతి పతనమైనప్పుడు తిరిగి అది మొదటి యానకంలోకి రావడాన్ని కాంతి పరావర్తనం అంటారు. నునుపైన తలంపై కాంతి పతనమైనప్పుడు తిరిగి మొదటి యానకంలోకే అదే యానకంలోకి కాంతి ప్రయాణించడాన్ని కాంతి పరావర్తనం అంటారు. అద్దం పెట్టుకున్నారమ్మా, సూర్యుని కాంతి అద్దం మీద పడుతుంది, మీరు లైట్ గా తిప్పి తిరిగి గోడ మీద పడి చేస్తారుగా. ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? గాల్లో నుంచి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? గాల్లోకి పోయింది. గాల్లో నుంచి వచ్చి గాల్లోకి పోతాయి, అంటే తిరిగి అదే యానకంలోకి వెనుకకు పోతాయి. లేదా ఒక వాలీబాల్ తీసుకున్నావు, ఫుట్బాల్ తీసుకున్నావు, లేదా చిన్న బంతి తీసుకున్నావు, గోడకేసి కొట్టావు అనుకో, తిరిగి మళ్ళీ నీ కాడికి వస్తుందిగా. అంటే ఎటు నుంచి పోయిందో తిరిగి అలాగే వస్తుంది. కాంతి కూడా అలా వస్తే కాంతి యొక్క ధర్మాన్ని కాంతి పరావర్తనం అని మీరు 9th క్లాస్లో నేర్చుకుంటారు. When a light incident on the smooth surface, after incident the surface, they back to the same media, the light ray back to the same media, that type of light phenomenon is called reflection of light. ఇక్కడ చూడండి, ఈ నుంచి వెళ్ళే కాంతి తిరిగి అదే యానకంలోకి వస్తుంది, అదే యానకంలోకి వస్తుంది, అంటే పరావర్తనం జరుగుతుంది. ఇక్కడ జరిగే ఈ పరావర్తనాన్ని కాంతి సంపూర్ణాంతర పరావర్తనము అంటారు. దిస్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ when the light travels from denser medium to a rarer medium. This is only possible when light travels from denser medium to a rarer medium. Rarer medium. ఎవరో బాగా అడిగాడు, R=0 అయినప్పుడు సి అవుతుందా అని. ఏమయ్యా, కోణాన్ని ఎలా కనుక్కుంటాం? లంబంతో కనుక్కుంటాం, ఈ తలంతో కాదు. లంబంతో కనుక్కుంటాం. ఆ పతన బిందువు తగ్గించే లంబం. మరి ఇక్కడ నుంచి ఇక్కడ కోణం 90 అవుతుంది, కానీ 0 కాదు. R90 అయినప్పుడు మాత్రమే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. ఓకే, సో ఈ విధంగా జరిగే ప్రక్రియనే ద టైప్ ఆఫ్ ఫినామినన్ ఇస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. కాంతి లంబపతనానికి నార్మల్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్, దే కెనాట్ బి డీవియేటెడ్. ఓకేనా? మనం దీన్ని బేస్ చేసుకుందాం, క్రిటికల్ యాంగిల్ బేస్ చేసుకుందాం. సందిగ్ధ కోణం కంటే క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ కోణంతో కాంతి పతనమైంది అనుకోండి, ఆ కాంతి ఆ రెండవ యానకంలోకి ఒత్తిడి బలం చెందుతుంది. పాయింట్ నెంబర్ 1. When the light travels from denser to rarer, it incident less than the critical angle, the ray refracts to another medium. రెండో యానకంలోకి ప్రయాణిస్తుంది. కరెక్ట్ గా సంధిత కోణంతో పతనమైంది అనుకోండి, if the ray incident with the critical angle, సంధిత కోణంతో పతనమైనప్పుడు వక్రీభవన కాంతి ఈ యానకంలోకి పోదు, ఈ యానకంలోకి రాదు.
ఈ రెండు యానకాలను వేరు చేసే ఉపరితల హద్దు వెంబడి వెళ్ళిపోతుంది. ఉపరితల హద్దు వెంబడి వెళ్ళిపోతుంది. When the light incident when the light incident with critical angle, the refracted ray travels the separation of the surface to media. ఆ రెండు యానకాలను వేరు చేసే ఉపరితల హద్దు వెంబడి పోతుంది. అలా పోవడాన్ని గ్లేజింగ్ అంటాం. That type of phenomenon is called glazing. That type of phenomenon is called glazing. అలా కాకుండా సంధిత కోణం కంటే ఎక్కువ కోణంతో కాంతి పతనం అయితే తిరిగి మళ్ళా మధ్యానకలోకి వస్తుంది. అలా రావడాన్ని కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. దట్ టైప్ ఆఫ్ ఫినామినా ఇస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాబట్టి కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది పరావర్తనములో జరగదు, వక్రీభవనంలో జరుగుతుంది. ఇట్ ఈస్ అక్కర్డ్ ఇన్ ఓన్లీ రిఫ్రాక్షన్ when light travels from denser to rarer. ఓకేనా? ఇక్కడ కాంతి వక్రీభవనం యొక్క ఒక ఫలితమే ఈ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. మరి సంపూర్ణాంతర పరావర్తనం ఎందుకున్నారు? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని దాన్ని పిలవడం ఎందుకు జరిగింది అంటే, ఏదైనా ఒక తలంపై కాంతి పతనమైనప్పుడు కొంత భాగం పరావర్తనం చెందుతుంది, కొంత భాగం వక్రీభవనం చెందుతుంది, కొంత భాగము శోషింపబడుతుంది. When light incident on the substance or a material, some of the portion reflected, some of the portion refracted, some of the portion absorbed by the material. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ మూడు భాగాలు తిరిగి పరావర్తనం చెందుతాయి. అబ్జార్ప్షన్ కానీ, రిఫ్రాక్టెడ్ పోర్షన్ కానీ, రిఫ్లెక్టెడ్ పోర్షన్ కానీ మొత్తము పరావర్తనం చెందుతుంది. కాబట్టి టోటల్ ఎనర్జీ రిఫ్లెక్టెడ్. కాబట్టి మొత్తం కాంతి వెనక్కి వస్తుంది. కాబట్టి దాన్ని కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని పిలవడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న కృత్యం చూద్దాం. మన టెక్స్ట్ బుక్ లో చెప్పేటప్పుడు వాటర్ టు ఎయిర్ తీసుకుని ఉంటారు. మనం ఇక్కడ గాజు దిమ్మ తీసుకుంటాం. చూడండి, నార్మల్ ఇన్సిడెంట్స్ they cannot be deviated. కొంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఆ రెండో యానకలోకి రిఫ్రాక్ట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగింది అనుకోండి, తిరిగి చూడండి, మళ్ళీ తిరిగి బ్యాక్ సేమ్ మీడియాలోకి వచ్చేస్తుంది. సేమ్ మీడియా అలా సేమ్ మీడియంలోకి సార్ తిరగదిప్పి పెట్టండి, అంచు నుంచి చేయండి. డి అంచు నుంచి చేసుకుంటారండి. ఇలా తిరిగి సేమ్ మీడియాలోకి రావడమే టోటల్ ఇంటర్నల్. కానిచ్చి వేయండి. రాము సార్ లేజర్ ని గ్లాస్ ల్యాబ్ కానిచ్చి వేయండి. రైట్, గ్లాస్ ల్యాబ్ కానిచ్చండి. రైట్, వేయండి. టోటల్ ఇంటర్నల్ నార్మల్ ఇన్సిడెంట్స్ మాత్రం దే కెనాట్ బి డివియేటెడ్. ఆనిచ్చి వేయండి సార్. ఆనిచ్చి యాంగిల్ మార్చుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మరి టెక్స్ట్ బుక్ లో కృత్యం నెంబర్ 7 ఇచ్చుంటాడు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా కృత్యం నెంబర్ 7 ద్వారా నీటి యొక్క సంధిత కోణాన్ని ఎలా కనుక్కుంటారు? By doing activity 7, how do you find out the critical angle of the water అంటారు. జనరల్ గా మీరు ఏ గైడ్ లో తీసుకున్నా ఆల్రెడీ సూత్రం తెలుసు కాబట్టి sin c = 1/n కాబట్టి నీటి యొక్క వక్రీభవన గుణకం 1.5 రాసేసుకొని అదే నీటి యొక్క సంధిత కోణం అని చెప్తారు. అదే ప్రాబ్లం, మీరు చేసేది ప్రాబ్లం. వాడు వివరించమంది కృత్యం ద్వారా. ప్రభాకర్ ఇంకెంత టైం ఉంది? ప్రభాకర్
సార్ 8 minutes ఉంది, 8 minutes. చూసుకున్నా కొంతమంది మన వాళ్ళు కూడా అదే కరెక్ట్ అని చెప్తారు. చాలా తప్పండి, అలా చెప్పకూడదు. కృత్యం 7 ద్వారా మాత్రమే వాడు వివరించండి అన్నాడు. కృత్యం 7 ద్వారా మాత్రమే. ఒక గ్లాస్ టమ్లర్ తీసుకోండి, దాని కింద ఒక 5 రూపీ కాయిన్ పెట్టండి. 5 రూపీ కాయిన్, ఇది సెంటర్ పార్ట్. ఇక్కడ నుంచి ఈ అంచుకు దూరం x అనుకోండి. ఇక్కడ నుంచి ఈ అంచుకు దూరము x అనుకోండి. మనం మామూలుగా దీనిలో వాటర్ పోస్తూ ఉన్నాం అనుకోండి. మనకు స్లోగా వాటర్ పోస్తూ ఉండాలి. ఎప్పటిదాకా అంటే ఈ కాయిన్ ఈ నీటి ఉపరితలం మీద కనిపించేంత వరకు. నీటి ఉపరితలం మీద కనిపిస్తుందంటే అర్థమైంది, ఇది ఎయిర్, ఇది వాటర్. రెండు యానకాలు వేరు చేసి అర్థం వెంబడి వక్రీమూల కాంతి పోతుంది అని. అప్పుడు ఈ పతన కోణాన్ని మనం ఏమన్నాం, సంధిత కోణం అన్నాం. రెండు యానకాలు వేరు చేసి ఉపరితలం పోతుంది కదా వక్రీమూల కాంతి కింద డిక్లేజెస్. దెన్ ద యాంగిల్ ఆఫ్ ఇట్స్ ఇస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. ఈ వాటర్ లెవెల్ హైట్ వచ్చి y అనుకుందాం. దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. సరుకు త్రిభుజ సూత్రం ప్రకారం ఇది సి అవుతుంది. సో ఇక్కడ లంబకోణ త్రిభుజంలో ఇది తీటా అయినప్పుడు దీన్ని ఎటు భుజం అంటాం, దీన్ని ఆసన్న భుజం అంటాం, దీన్ని కర్ణము అంటాం. మనకి త్రికోణ మీద నిష్పత్తులు వస్తాయి. టాన్ తీటా యొక్క సూత్రం ఏంటంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం, అపోనెంట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్. టాన్ తీటా ఈక్వల్ టు అపోనెంట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్. ఇక్కడ ఈ త్రిభుజాన్ని తీసుకుందాం, ఇది ఈక్వల్ స్వరూప త్రిభుజాలు. దీని నుంచి ఏమవుతుంది, టాన్ సి ఈక్వల్ టు తీటాకు ఎటు భుజం అంటే పై, ఇది ఈక్వల్ కదా. ఇక్కడ హైట్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా హైట్ ఉంటుంది, వై అనుకుందాం. వై బై అడ్జాసెంట్ సైడ్ ఏంటి, ఎక్స్, వై బై ఎక్స్. టాన్ సి ఈక్వల్ టు వై బై ఎక్స్ అవుతుంది. అప్పుడు సి ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అవుతుంది. ఈ హైట్ ని కొలుస్తాం, ఈ డిస్టెన్స్ ని కొలుస్తాం. మనం దానిలో మెజర్ చేసినట్లయితే టాన్ ఇన్వర్స్ ఆ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మీరు ఖచ్చితంగా చూసినట్లయితే 48 degrees కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీటి యొక్క సంధితి కోణం 48 degrees కాబట్టి ఖచ్చితంగా 48 degrees వస్తుంది. ఇలా యాక్టివిటీ ద్వారా మాత్రమే సంధితి కోణాన్ని కనుక్కోవాలి. అంతేగాని గైడ్లో చెప్పినట్టుగా sin c ఈక్వల్ 1/n, n నాకు తెలుసు 1.5 వక్రీభవన గుణకము కాబట్టి c ఈక్వల్ టు sin ఇన్వర్స్ 1/n అని రాయకూడదు, ఇది తప్పు. అలా కాకుండా నీకు ఇక్కడ తెలియని ద్రవం ఇచ్చాడు అనుకో, వాటర్ అంటే నీకు ఎన్ వాల్యూ తెలుసు, తెలియని ద్రవం ఇచ్చాడు, ఏదో ఒక మిక్స్డ్ ద్రవం ఇచ్చాడు, దాని యొక్క సంధిత కోణం కనుక్కోమన్నాడు. ఎన్ తెలిస్తేనేగా నువ్వు సంధిత కోణాన్ని కనుక్కుంటావు. కానీ ఇక్కడ ఎన్ తెలియకపోయినా ఈ హైట్స్ ద్వారా మనం ఆ లిక్విడ్ యొక్క క్రిటికల్ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మీకు టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీ 7 ఇచ్చినటువంటి అంశం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం సంధిత కోణం అంటే ఏంది, గ్లేజింగ్ అంటే ఏంది, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటి, నీటి యొక్క వక్రీభవన గుణకాన్ని యాక్టివిటీ 7 ద్వారా ఎలా కనుక్కుంటాం అనేది నేర్చుకున్నాం.